కలిగిన యేసయ్య, మరొక శ్రేష్టమైన దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మరొక మంచి తరుణం ప్రభా, మిమ్మల్ని స్తుతించి స్తోత్రించి మీ వాక్యాన్ని విని అర్థం చేసుకోవడానికి ఒక మంచి స్థలం సమయము మాకు అనుగ్రహించారు నాయన, నీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాను, వారి అవసరతలు తీర్చండి నాయన, నీకు స్తోత్రాలు. బిడ్డలు ఏ విషయంలో నీకు మొరపెడుతున్నారు, రూతు మనం విన్నట్టుగా నాయన వారందరూ మనవి ఆలకించండి నాయన. మీరే ఎంటీనెస్ని ఫిల్ చేయగలిగిన దేవుడు నీవే ప్రభా. ఆ ఖాళీ దేనికోసమైందైనా కూడా ప్రభా పూర్తి చేయగలిగిన దేవుడు నీవే తండ్రి. నీ కృపకు వింటున్న బిడ్డలందరినీ, వాక్యం వింటున్న బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను నాయన. రూతు 4వ అధ్యాయం మేము చదువుకుంటూ ఉండగా చీకటి శక్తులను లయపరచండి. నీ సన్నిధి, నీ ఏడంతల అగ్నిఅభిషేకము వాక్యం బోధిస్తున్న నాకును వింటున్నాం అందరికి కూడా దయచేయండి తండ్రి. మరొక మెట్టు ప్రభా, మీకు సమీపంగా మేము రూతు వల్ల జరగగలుగుటకు సహాయం దయచేయండి. 4వ అధ్యాయంలో మీరు మా కోసం ఈ దినం ఏం భద్రపరిచి ఉంచారో ఆ మాటలు మీరు మాకు తెలియచేయండి. కాబట్టి వెళ్ళము, నీ నోటికి తోడేయండి. నీవేం పలుకవలసింది నేను బోధిస్తాన్నారు ప్రభా. వాక్యం నుంచి మీరే మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. యెహోవా పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఈరోజు మరి ఆఖరి అధ్యాయం, రూతు 4వ అధ్యాయం మనం చదువుకుందాం. 1వ వచనం చదువుతున్నాను. బోయజు పురద్వారం నద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోచుండెను కనుక బోయజు పోయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది కనుక నీవు చెవులారా వినున్నట్లు నేను ఒక సంగతి తెలియచేయవలనని చెప్పుచున్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఈ భూమిని సంపాదించుకొనుము. ఏమనగా దాన్ని విడిపించుటకు నీవు ఒప్పుకొని ఎడల విడిపింపుము, దాన్ని విడిపింప నల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాన్ని విడిపించవలసిన బంధువుడు ఎవడునూ లేడు, నీ తరువాత వాడను నేనే అని బంధువునితో చెప్పాను. అందుకు అతడు నేను విడిపించుదును అని చెప్పాను. చూసారా, ఇక్కడ బోయజు రూతుకి ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. అమ్మ, నువ్వేం దిగులు పడకు, దాని గురించి వర్రీ పడకు, నాకంటే ఒక సమీప బంధువు ఉన్నాడు కనుక ఫస్ట్ ఆయన్ని అడుగుతా, ఆయన కానీ నీకు విడుదల ఇస్తానంటే నువ్వు ఆయనతో వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన కాదంటే కనుక సర్వ సృష్టికర్త అయిన యేసు పేరుకి నీకు చెప్తున్నా, నేను నిన్ను చేర్చుకుంటాను అని చెప్పాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది. సంఖ్యాకాండము 25వ వచనం, 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో 47వ వచనం చదువుతున్నాం. పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించుచు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించుచు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైను తమ్ము అమ్ముకొని నెడల తన్ను అమ్ముకున్న తర్వాత వానికి విడుదల కావచ్చును, వాని సహోదరుల్లో ఒకడు వాన్ని విడిపింపవచ్చును. లేవియాకాండంలో ఆ సహోదరుడు ఆ ఇంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ పొలం కొనుక్కొని వాళ్ళని విడిపించవచ్చు అని ఉంది లేవియాకాండంలో. సంఖ్యాకాండము, లేవియాకాండము, లేదంటే ద్వితీయోపదేశకాండము, నిర్గమకాండము, ఈ కాండాలన్నిటిలో చెప్పబడింది ఏంటంటే లా చెప్పబడింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం చెప్పబడింది. నీవు ఇది చేస్తే కనుక నీకు ఇది అని చెప్పబడింది, నీవు చెయ్యకపోతే కనుక ఇది అని చెప్పబడింది. అంటే నువ్వు ఎవరినైనా చంపావనుకో నీకు ఇలాంటి శిక్ష ఉంటుంది, నువ్వు ఎవరినైనా తిట్టావనుకో, కొట్టావనుకో, ఎవరిదైనా వాహనం దొంగిలించావనుకో. ఇప్పుడు మనకు తెలుసు కదా, బయట మన హైదరాబాద్లో ఒక లా ఉంటుంది కదా, రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే ఇంత పనిష్మెంటు, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఇంత పనిష్మెంటు, ఎవరన్నా ఒక అమ్మాయిని అల్లరి పెడితే ఇది జైలు శిక్ష అని లా ఉంటుంది కదా. అట్లాగే దేవుని లా అనమాట లేవియాకాండం అంటే. సో ఇక్కడ బోయజు స్పష్టంగా ఆ ఊరి పెద్దలందరినీ కూర్చోబెట్టి తనకంటే సమీపమైనటువంటి రూతుకున్న బంధువును కూడా కూర్చోబెట్టి
అయ్యా నీవు ఈమెను పెళ్లి చేసుకుంటావా, ఏం పొలం విడిపిస్తావా అని అడిగాడు. అడగంగానే ఆయన చెప్పిన సమాధానము ఏంటి? నేను విడిపిస్తాను అని చెప్పాడు. నో ప్రాబ్లం, నేను తప్పకుండా విడిపిస్తాను. ఐ విల్ బై ఇట్. ఇంగ్లీష్లో ఏముందంటే 4వ వచనంలో ఐ విల్ బై ఇట్, ఆ విడుదలేదో నేను ఇచ్చేస్తాను అని చెప్పేశాడు. సో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ కదా. బోయజ్ ఏమంటున్నాడు 5వ వచనం, వెరీ వెల్, బట్ ఇఫ్ యూ బై ద ఫీల్డ్ ఫ్రమ్ నయోమి దెన్ యు ఆర్ ఆల్సో బయింగ్ రూత్. హల్లెలూయా. నయోమి పొలం పేదరాలు కదా, ఎవరు మగాండలేరు. సో ఆ పొలం కొంచెం అటో ఇటు రేటుకి, 1 ఎకరా 100 రూపాయలకి ఉందనుకో, ఒక 50 రూపాయలకి తీసేసుకోవచ్చులే, లాభం పొందొచ్చులే అని అతను ఆలోచించాడు. అప్పుడు బోయజ్ చెప్పాడు ఏంటంటే, నయోమి పొలం నువ్వు కొనుక్కుంటే కనుక రూతు బాధ్యత కూడా నువ్వు తీసుకోవాలి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దామా. అంటే ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక మనిషికి రక్షణ కలగదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీవు ఈ పాపం చేసావు, నీకు ఈ శిక్ష, నీవు ఈ అబద్ధం పలికావు, నీకు ఈ శిక్ష అని ధర్మశాస్త్రము అధర్మాన్ని గురించి చెప్తూ ఆ అధర్మం చేసిన వాళ్ళకి ఏమేమి శిక్షలు పడతాయో తెలియజేసేదే ధర్మశాస్త్రం. అదే ధర్మశాస్త్రం భారతదేశం అంతా మోగిపోతూనే ఉంది. వాళ్ళు ధర్మాలు చెప్తారు, మరి ఆ ధర్మం తీర్చలేని వాడి సంగతి ఏంటో ఎవరు చెప్పరు, అది బైబిల్ మాత్రమే చెప్తుంది. అది ఈరోజు మనం తెలుసుకుందాం, సరేనా? సో ఇతను పొలం, నేను ఆస్తిపరుడిని అవుతాను కదా, నాకు బోల్డ్ అంత ఆస్తి జమ అవుతుంది కదా, నాకు 100 ఎకరాలు ఉన్నాయి, ఇంకొక 50 ఎకరాలు నయం దగ్గర కొనేసుకొని ధనవంతుని అయిపోదాం కదా అని ఇతను ఆలోచించి ఐ విల్ బై ఇట్ అని చెప్పేశాడు. నేను తీసుకుంటున్నాను బోయజు అని చెప్పేశాడు. వెంటనే బోయజు, నువ్వు దాంతోపాటు రూతును కూడా తీసుకోవాలి, ద మోయబైట్ విడో, సో దట్ ద ఫీల్డ్ విల్ స్టే ఇన్ ద డెడ్ మ్యాన్స్ ఫ్యామిలీ. హల్లెలూయా. నువ్వు ఆ పొలం కొనుక్కుంటే కనుక భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలు ఉంది కదా, ఆ రూతును కూడా నువ్వు జాగ్రత్త, ఆ రూతు గురించిన బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడు ఆ రూతు యొక్క చనిపోయిన భర్త పేరిట ఈ పొలం కొనసాగించబడుతుంది. ఒకవేళ నీ ద్వారా రూతుకి పిల్లలు పుడితే కనుక ఆ పొలం వాళ్ళదవుతుంది అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ మాట వినంగానే ఆయన ఏం చెప్పాడంటే, ఇన్ దట్ కేస్ ఐ విల్ గివ్ అప్ మై రైట్ టు బై ద ఫీల్డ్. అమ్మో, అదే అసలు విషయం, నేను అసలు పొరపాటును కొన్నంటున్నాడు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, మీకు ఏమర్థమైంది? ధర్మశాస్త్రం మన మీద పాపాన్ని చెప్తుంది, మన మీద ఉన్నటువంటి పాపం ద్వారా వచ్చే శిక్ష గురించి చెప్తుంది, కానీ మన పాపాన్ని మొయ్యలేదు పిల్లలారా. దేవునికి మహాస్తోత్రాలు. ఈ మర్మాన్ని బట్టి మన పాపాన్ని కొయ్య మీద, శిలువ మీద మోసింది యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు చదవబడింది అకార్డింగ్ టు లా, ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి తీర్పు. బోయజు అనే మనిషి గ్రేస్కి, కృపకి సంబంధించిన మనిషి. ఇతను ఏమంటున్నాడు? రూతు బాధ్యత తీసుకోవాలి, నీ ద్వారా రూతుకు కలిగే పిల్లలకు అది చెందుతుంది అన్నప్పుడు, అంటే రూతు చేసినటువంటి పాప దోషాలు, రూతుకు పుట్టే పిల్లలు తరతరాల యొక్క పాపము దోషము తీసుకోవడానికి ధర్మశాస్త్రం వల్ల కాదు అని యేసయ్య మన కోసం సిలువలో చనిపోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ధర్మశాస్త్రం మనల్ని రక్షించజాలదని చెప్పి యేసయ్య మన పాపాల కొరకు, మన దోషాల కొరకు పరలోకం మనకి ఇవ్వటం కోసం, మనకు విడుదల విమోచన ప్రకటించడం కోసం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అదే బోయజ్ ద్వారా మనం తెలుసుకునేది. అమ్మో, ఇంత మెలికలు ఉన్నాయి, అమ్మో వాళ్ళ పాప నేనెందుకు తీసుకుంటా, వాళ్ళ బిడ్డ నేనెందుకు మోస్తా, ఆ పొలం చేసి నేను వాళ్ళ పేరు ఎందుకు పెడతాను, నా పేరు చెడిపోతుంది, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆ యొక్క కుటుంబీకుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. యు బై ఇట్, ఐ వుడ్ రాదర్ నాట్. నీకు ఇష్టమైతే నువ్వు కొనుక్కో, నేను మాత్రం కొనను, ఎట్టి పరిస్థితులు నేను కొనని చెప్పేశాడు. చూసారా, ఈయన కొనుక్కోనని చెప్పచ్చు, నువ్వు కొనుక్కో అని చెప్తున్నాడు బోయజ్కి. హల్లెలూయా. అపవిత్రాత్మ యేసు ముందు చేసినటువంటి సవాల్ ఇదే ప్రియులారా. నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటావు కదా, నువ్వే కొనుక్కో, నీకు చేత అయితే నువ్వు కొనుక్కో. దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు ప్రియులారా. ఇక్కడ డబ్బులు ఇచ్చి కాదు, కానీ యేసయ్య తన సొంత రక్తం ఇచ్చి నీకు నాకు మనందరినీ కొనుక్కొని మనకు విడుదల అనుగ్రహించాడు. బోయజు వలె కృప కలిగిన వాడు మన యేసయ్య. ధర్మశాస్త్రము ద్వారా రక్షణ రాదు, ధర్మశాస్త్రము ద్వారా మన తప్పిదాలు చెప్పబడతాయి, ఆ తప్పిదాలను బట్టిన శిక్షలు ఏమిటో చెప్పబడతాయి, కానీ
ధర్మశాస్త్రం మనల్ని రక్షించజాలదు. ధర్మశాస్త్రం ఏ మనిషి ఈ భూమి మీద చెయ్యలేడు, నెరవేర్చలేడు. అది యేసుక్రీస్తు ద్వారా సాధ్యమనే విషయం ఈ రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చదువుకోగలుగుతాం. ఎన్ని ధర్మాలు బోధిస్తారు, ఎన్ని ధర్మాలు, నాకు పేరు పెట్టాలని ఇష్టం లేదు కానీ అనేక ధర్మాలు బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళని మీరు అడగండి, ఆ ధర్మాలు బోధించే వాళ్ళని, నీవు పాపం చేసావా అయ్యగారు అని అడగండి. నేను చేయలేదని చెప్తాడేమో. వాళ్ళని కొంచెం యేసుక్రీస్తు దగ్గర కూర్చోబెట్టండి, వారి పాపాలన్నీ రాయబడతాయి. పాపము చేయని వాడు ఎవరు ఈ భూమి మీద? నష్టపరచబడిన వాడు ఎవరు ఈ భూమి మీద? కష్టము కన్నీరు లేనివాడు ఎవరు? రూతు వలె మనందరం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. మనకి పాపాల నుంచి విమోచన ఎవరు ఇవ్వలేరు ప్రియులారా. ధర్మశాస్త్రం ఇవ్వలేదు కనుకని యేసు ఈ భూమి మీదకి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన వాక్యము ఈ భూమి మీద శరీరధారి అయి ఆయన రక్తంలో మన యొక్క మూల్యాన్ని చెల్లించి మనల్ని కొనుక్కున్నటువంటి యేసయ్య నామము ఘనపరచబడునుగాక. 5వ వచనంలో ఏముంది? అందుకు అతడు నేను విడిపించదు నన్ను. అప్పుడు వెంటనే బోయజ్ ఏం చెప్పాడు? నీ తర్వాత నేనేనయ్యా. ఓ ధర్మశాస్త్రమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ ధర్మశాస్త్రమా, నీకు చేతయింది ఏంటి? నా బిడ్డల వెంటపడి ఈ పాపాలన్నీ చేయించి ఆ పాపాలకు శిక్ష, మరణం అనే శిక్ష వేస్తావు కదా. ఇప్పుడు నేను నీ వెంట పడుతున్నాను, నేను నా బిడ్డలను విడిపిస్తాను అని చెప్తున్నాడు. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చారో, తైలాభిషేకంతో వచ్చి ఎవరు ప్రార్థన చేస్తారో వారికి విడుదల ఇవ్వగలిగినటువంటి యేసుని మనము ప్రార్థన చేద్దాం, యేసుని ఘనపరుద్దాం. ఇంకా ఏంటి ఇక్కడ ఉంది? చనిపోయిన వాని భార్య అయిన రూతు అని మోయాబీరాలి వద్ద నుండి దాన్ని సంపాదింపవలను. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను. సో ఇశ్రాయేలీల్లో ఇదొక కట్టడ, ఇదొక ఆచారం అన్నమాట. ఏంటి, ఇట్లా చెప్పు మార్చి ఇచ్చేస్తారు. అంటే ఒక రకంగా ట్రైబల్స్లో కూడా ఇప్పటికీ చాలా ఆచారాలు ఇలాంటివి ఉంటాయి. నీవు బంధువు ధర్మం చేస్తే కాలు చెప్పు తీసి వాళ్ళకి ఇచ్చేసి, నాకు నీకు ఇంకా సంబంధం లేదు అని చెప్పి రూతు కూర్చున్నటువంటి సంపూర్ణమైన విడుదల ఇతను పొందినట్టుగా మనం చూస్తున్నాం. సో మన విడుదల ఎక్కడుంది? మన యేసుక్రీస్తులో ఉంది ప్రియులారా. 10వ వచనం చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతు అను మోయాబీరాల్ని సంపాదించుకొని పెండి చేసుకొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అప్పుడు బోయజ్ అక్కడున్న పరిస్థితిని అంతటిని స్వాధీనపరచుకొని అందరి పెద్దల ఎదుట, బెత్లెహేములో పట్టణంలో ఉన్న అందరి పెద్దల ఎదుట గవిని వద్ద కూర్చొని, ప్రభువు పిల్లలారా, క్రైస్తవ్యం అనేది బహిరంగ సాక్ష్యం. యేసును నువ్వు స్వీకరించడం, యేసు నిన్ను స్వీకరించడం అనేది అది బహిరంగ సాక్ష్యమై ఉండాలి. అది మనం ఎప్పటికీ దాచిపెట్టకూడదు. క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ ఏ సీక్రెట్. క్రీస్తుని నువ్వు దాచిపెడుతూ ఆరాధించలేవు. బోయజు నా భర్త అని చెప్పి అందరి ఎదుట బోయజు ప్రకటించాడు. నేను అందరికీ ప్రభువుని అని దేవుడు చెప్పినప్పుడు నీవు కూడా ధైర్యంగా యేసే నాకు ప్రభు అని చెప్పగలిగి ఉండాలి. ఈ రూతుని అందరి ఎదుట స్వీకరించాడు. అందుకే బహిరంగ సాక్ష్యం. చాలామందికి యేసుక్రీస్తు ఇష్టమే, ఆయన చేసే మేళ్ళు పొందటం ఇష్టమే, ఆయన ఆరాధించటం ఇష్టమే. కానీ యేసుక్రీస్తుని మాత్రం ఎవ్వరికి కనపడకుండా చెంగుచాటును దాచిపెట్టి ఆరాధిస్తారు. యేసుక్రీస్తు నిప్పు బిడ్డలారా, నువ్వు దాచిపెడితే అది తగలబడిపోతూనే ఉంటుంది. అది ఎప్పుడో ఒకరోజు బయటకు రావాల్సిందే. అంతకంటే ధైర్యంగా నీవు అందరి ఎదుట చెప్పి సాక్షిగా ఉంటే నీ సాక్ష్యాన్ని దేవుడు ఘనపరుస్తాడు, ప్రజలందరూ దీవిస్తారు. నీవు భయపడవలసిన అవసరం లేదు. ఇది బహిరంగ సాక్ష్యం. బోయజ్ ఓపెన్గానే చెప్పాడు. బోయజ్ని ఎవరన్నా చంపేస్తాడా? చంపేసి ఆ పొలం ఆయన తీసుకుంటాడా? ఇట్స్ నాట్ లైక్ దాట్. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీవు క్రీస్తుని అంగీకరించినందుకు నీవు దెబ్బలు తింటుంటే, నీవు తిట్టబడుతుంటే, కొట్టబడుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నెవర్. ఈ లోక సంబంధమైన భర్త అలా ఊరుకుంటాడేమో కానీ పరలోకపు తండ్రి మాత్రం తప్పక నిన్ను
రక్షిస్తాడు. సో చనిపోయిన వారి పేరట స్వాస్థ్యమును, చనిపోయిన వారి పేరు చూసారా, ప్రభులో ఉండి చనిపోయిన వాళ్ళ పైన మరణం ఏం పనిచేయదు పిల్లలారా. అందుకని ఈ బోయజు చనిపోయిన వారి పేరట ఆస్తిని కూడా కాపాడుకుంటూ, ఒకప్పుడు రూతు భర్త లేనిది, భర్త చనిపోయాడు, ఆస్తి పోగొట్టుకుంది, తన స్వకీయులను పోగొట్టుకుంది, తన సామ్రాజ్యాలన్నీ విడిచిపెట్టుకొని వచ్చింది. ఆ రావటం మూలాన మేలు కలిగిందా కీడు కలిగిందా అంటే పోయినాయి అన్నీ 10 రెట్లై 100 రెట్లై ఆ పట్టణం అంతా తెలిసినటువంటి మంచి బోయజు వంటి భర్తను పొందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. బోయజు క్రీస్తును పొందింది ఆవిడ. తన అన్ని ఆచారాలను విడిచిపెట్టినందుకు ఈ భూమి మీద కాకుండా పరలోక రాజ్యాన్ని తను చేర్చగలిగినటువంటి క్రీస్తును పొందినట్లుగా మనం చూస్తున్నాం. యవ్వన ప్రాయంలో తన సంతోషాలు తీరకముందే పోగొట్టుకున్న భర్తని, ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో లేదో తెలియదు, ఆకలి తీర్చుకోవడం కోసం బెతలహేం నుంచి మోయాబు వెళ్ళినటువంటి భర్త బెతలహేంలోనే ఉండి గొప్ప ధనవంతుడైన భర్తను దేవుడిచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు కలుగును కాక. ప్రియ చెల్లి, తమ్ముడు, నీవు దేవుని ఆరాధిస్తూ కూడా ఇటువంటి శ్రమల్లో ఉంటే ఈ వాక్యం నీ కొరకే, ఈ నిరీక్షణ నీ కొరకే. నీవు ఒకవేళ భర్తను పోగొట్టుకుని ఉంటే, ఏ కారణం చేతైనా భర్తకు నీవు దూరమై ఉంటే గనక నీకు బోయజు వంటి భర్తను దేవుడిస్తాడు. క్రీస్తుకు కలిగిన సుగుణాలు కలిగినటువంటి భర్తను దేవుడిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీవు ఒక ఆహారం లేకుండా రోజు దినకూలి చేసుకునే దాన్ని అయితే నీవు తినగా కొట్లలో మిగిలేటువంటి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని, ఫైనాన్సెస్ని దేవుడిస్తానని చెప్తున్నాడు. అనేక మంది చేత గౌనిలేద్ద కొనియాడబడేటువంటి భర్తను దేవుడిస్తానని చెప్తున్నాడు. ధర్మబద్ధంగా నడిచేటువంటి భర్తని దేవుడు తోడుగా నీకు చేస్తానని సెలవిస్తున్నాడు. మరి ఇంకెందుకు బాధ నీకు? అతని స్థలము లేక ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీరాల్ని సంపాదించుకొని పెండి చేసుకుని, దీనికి మీరు ఈ దినమున సాక్షులైనారు. 11 అందుకు పురద్వారము నుండిన ప్రజలందరినూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను. చూసారా, అందరూ దీవిస్తున్నారు. ముందు అదో ఏమవుతుందో, అమ్మ బోయజు విడిపిస్తాడా, అతను విడిపిస్తాడా, ఇతను విడిపిస్తాడా, ఎట్లా ఈ రూత్కి ఎలా మార్గం ఏముంది? సైతాన్ అలా చూస్తూ ఉంటుంది. ఎలా చర్చికి వెళ్ళగలుగుతుంది, ఎలా క్రీస్తు నా దేవుడు అని చెప్పగలుగుతుంది? అరే భర్తకు చెప్పగలనా, ఇంటి వాళ్ళకి చెప్పగలనా? అన్నిల నుంచి వచ్చిన బిడ్డలకు ఆ సమస్యలు. కానీ చెప్పగలము. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఈమెను పొంది ఉన్నాను, మేము సాక్షులము, రాహేలు వంటి దాన్నిగా దీవిస్తానని. రాహేలు బోలెడు మంది పిల్లలకి తల్లి అయిపోయింది. రాహేలు వంటి దాన్నిగా అంటే ఏ నిరీక్షణ లేని రూతు గర్భంలో నీవు సంతతి పొందుదువుగాక. ఏ ప్రజలు వ్యతిరేకించారు, ఏ ప్రజలు తక్కువగా చూశారో వారే దీవించేవారిగా దేవుడు మార్చాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. నువ్వు క్రీస్తుని వెంబడించినందుకు నువ్వు ఏ శిక్షింపబడినా, ఏ మాటలు, ఏ నిందలు ఎవరన్నారో వారి నోటితో దేవుడు నీకు శుభము పలుకునుగాక. యేసు నామములో ఐ డిక్రీ అండ్ డిక్లేర్ దిస్ బ్లెస్సింగ్. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెతలహేములో నీవు ఖ్యాతి నొందుదువు కాక. చూసారా, బెతలహేము అనే స్థలానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇట్ ఈస్ ఎ వెరీ ఫేమస్ ప్లేస్, మనకు తెలుసు ఎందుకు. అలాగే ఎఫ్రాత అంటే వర్షు. ఈ మాటలకు ఎంతో అర్థం ఉంది, ఇప్పుడే చెప్తే టైం సరిపోదు కనుక. సో నీకు స్థానబలం కలుగునుగాక, నీ పట్టణంలో నీవు వర్ధిల్లుదుగాక, దేవుడు నీకు గర్భసంతతిని అనుగ్రహించునుగాక. ఇక దీవెనలమ్మట దీవెనలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఎవరు యేసుక్రీస్తుని నిర్భయంగా వెంబడించడానికి ఇష్టపడతారో వారికి దీవెన వెంట దీవెన. ఒకవేళ రూతు వలె నీవు కష్టకాలాల్లో నలిగి మగ్గి ప్రయాణం చేసి దేవుణ్ణే కలిగి నీవు నడుస్తూ ఉంటే కనుక ఐ డిక్లేర్ దిస్ బ్లెస్సింగ్ అపాన్ యూ మై చిల్డ్రన్. రూతు వలె నీవు వర్ధిల్లుదువుగాక, రూతు వలె నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక, రూతు వలె నీవు పాడి పంటలతో వర్ధిల్లుదువుగాక, రూతు వలె చక్కని గర్భసంతతిని నువ్వు పొందుదుగాక, రూతు వలె బెతలహేము పట్టణంలో బోయజు ద్వారా నీకు కీర్తి ఘనత కలుగునుగాక, నీ సాక్ష్యము ప్రపంచంలో వర్ధిల్లునుగాక, నీ ఉన్న సమాజంలో నీ సాక్ష్యము పైకెత్తబడునుగాక.
ఇవన్నీ మీ తల్లిగా నా హృదయంలోంచి మీకు ఈ దినము దేవుని ఆత్మ ద్వారా విడుదల చేసినటువంటి దీవెనలు. పెరేసు కుటుంబం వల్లే ఉండునుగాక. యూదా వంశం, పెరెస్, తామారు మనకు తెలుసు. భర్త కోల్పోయింది, దెర్ ఈజ్ నో వే, భర్త లేడు, కానీ దేవుడు సంతతి ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. దెర్ ఈజ్ నో హోప్. ఒక యవనస్తురాలైన స్త్రీకి భర్తను పోగొట్టుకుంటే ఇంకా ఏం హోప్ ఉంటుంది? మళ్ళీ ఇంకో కుటుంబం వస్తుందని ఎలా ఆలోచించగలుగుతుంది? కానీ నువ్వు దేవుని నమ్మితే, దేవుని మీద నీవు ఆధారపడితే, నీవు ఏది పోగొట్టుకున్నావో అవన్నీ రెట్టింపై నిన్ను వెంబడించునుగాక. దేవుని నామంలో నేను తెలియజేస్తున్నాను. సో 13వ వచనం చూడండి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారుని కలుగును. చూసారా, వాళ్ళిద్దరూ కాపురం చేసినప్పుడు బోయజు రూతు కలిసి గర్భవతి అవునట్లుగా యెహోవా చేశాడు. హల్లెలూయా. రూతు యవనస్తురాలే, బోయజు కూడా ఏం వయసు మించిపోలేదు. వాళ్ళు కలుసుకున్నప్పుడు బిడ్డలు పుడతారు. అలా కాదు, యెహోవా దేవుడు ఆమెను కనికరించాడు. హల్లెలూయా. ఆ సంతతి గొప్ప ఆత్మీయ సంతతి వర్ధిల్లింది. ఒకవేళ మహలోను కిల్యోను వాళ్ళ ద్వారా కలిగితే ఆ మోయాబు దేశంలో ఆ దిక్కుమాలిన అలవాట్లన్నీ, ఆ పిచ్చి పిచ్చి అలవాట్లన్నిట్లో అక్కడే ఉండిపోయేవాళ్ళేమో మనకు తెలియదు. కానీ వాటన్నిటిని విడిచి వచ్చినందుకు దేవుడు గొప్ప ఆత్మీయ ఐశ్వర్యం ఉన్నటువంటి, ఆత్మీయ సంపదలు కలిగినటువంటి, వరాలు, దైవికమైన వరాలు ఉన్నటువంటి గొప్ప సంతానాన్ని రూతుకు కలిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. మెనీ చిల్డ్రన్. అసలు ఆపులేదు. ఇప్పుడంటే పిల్లల్ని ఆపేసుకుంటున్నారు, కానీ అప్పుడు ఎంతమంది పిల్లలుంటే అదే భాగ్యము అని అనుకునేవాళ్ళు. సో ఇక్కడ 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇప్పుడు ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. చూసారా, నయోమి కూడా కుమారులను పోగొట్టుకుంది. పాప రూతు భర్త కూడా చనిపోయాడు. వాళ్ళ తోడుకోళ్ళ భర్త అంటే బావగారు కూడా చనిపోయారు. ఈ వృద్ధాప్యంలో ఎలాంటి ఆశ నిరీక్షణ లేని నయోమికి దేవుడు ఏమిచ్చాడు? 7 కుమారులు తన్ని ఎలా చూసుకుంటారు. ఒక్క కుమారుడు ఉంటేనే తల్లిని చూసుకుంటాడు కదా. 7 అంటే పూర్ణ సంఖ్య. 7 కుమారులంత గొప్ప ఆస్తిలాగా ఈ రూతు కన్న కుమారుణ్ణి నయోమి పెంచి పెద్ద చేసుకుంది పిల్లలారా. హల్లెలూయా. 60 ఏళ్ల కాలంలో తన బిడ్డలను పోగొట్టుకున్న ఒక స్త్రీకి దేవుడు ఏమిచ్చాడు? ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. వయసుతో నిమిత్తం లేదు. వయసు మనం కౌంట్ చేసుకుంటాం, కానీ దేవుని దృష్టిలో ఏ సమయంలో వచ్చినా అది మనకు ఒక సంపదగా ఉంటుంది. మనం అడిగిన సమయం కంటే, మనం మన ద్వారా పొందిన, మన శక్తి ద్వారా పొందిన దానికంటే, మహలోను కిల్యోను కంటే కూడా 7 టైమ్స్ యోగ్యుడైనటువంటి ఒక కుమారుణ్ణి రూతు ద్వారా నయోమికి దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ప్రభువులోకి వచ్చి ప్రియ చెల్లి, నువ్వేమీ పోగొట్టుకోలేవు. ఒకవేళ టెంపరీగా నీకు అలాంటి వాతావరణం ఉన్నా కానీ దేవుడు దాన్ని 7 టైమ్స్ బ్లెస్సింగ్స్, 7 టైమ్స్ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ. అప్పుడు నయోమి ఆ బిడ్డను చేర్చుకొని, ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. సో ఆ నయోమి ప్రజలందరూ ఏం చెప్పుకున్నారు బయట? నయోమికి కుమారుడు పుట్టాడని చెప్పాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నయోమి కనలేదు పిల్లలారా, కానీ నయోమి కుమారుడిగా ఆ బాబు పిలువబడ్డాడని చూస్తున్నాం. అర్థమైందా మీకు దీంట్లో మర్మం? నువ్వేమి కూర్చుకోకర్లేదు, కానీ అది నీదైపోతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మనుషులు ఎంతమంది ఉన్నారు భూమి మీద, వాళ్ళకి ఎంత ఆహారం పడుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒక 100 కిలోల ఆహారం అని అనుకుందాం. మరి భూమి మీద ఉన్న జంతువులన్నీ, భూమి మీద ఎన్ని వేల రకాల జంతువులు ఉన్నాయి, అవన్నిటికీ ఎంత ఆహారం పడుతుంది? నా దృష్టిలో 100 కిలోల కంటే ఎక్కువే పడుతుంది. కానీ ఆహారం సంపాదించుకోవడానికి ప్రయాసపడేది మనిషి మాత్రమే. మిగతా జీవులు ఏమన్నా మీరు ఉద్యోగాలు చేస్తాయి ఆహారం కోసం? చెప్పండి, రాట్నం ఉడుకుతాయా, ఇంకేమైనా పని చేస్తాయా? కానీ దేవుడు వాటికి ఆహారాన్ని సమకూర్చే దేవుడు. హల్లెలూయా.
మనం ప్రకృతి చూసినప్పుడు ఎన్నో నేర్చుకోవచ్చు. అరే పాస్టర్ పని చేస్తే భోజనం ఎట్లా అండి? పాస్టర్కి పిల్లని ఎవరు ఇస్తారండి? పాస్టర్ పిల్లలు చదువుకొని ఎట్లా అండి? నువ్వు రూతు వల్ల జీవించగలిగితే కనుక ఈ భూ సంపదలన్నీ కూడా ప్రభు ఇస్తారు. మనకు ఎక్కడ దాచుకోవాలో కూడా తెలియదు. సో ఈ ఓబేద్ అన్న మాటకి గాడ్ ఈజ్ అ గివర్. దేవుడు ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి ఇవ్వటమే తెలుసు. ఆయన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు ఈ భూమి మీద నువ్వు అడిగే చిన్న చిన్న ఇవ్వడంటారా? చెప్పండి, ఆలోచించండి. కనుక రూతు వలె మనం ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే 15వ వచనం, హూ విల్ బ్రింగ్ న్యూ లైఫ్ టు యూ అండ్ గివ్ యూ సెక్యూరిటీ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటా అన్నాడు. న్యూ లైఫ్. ఈ కుమారుడిని ఎత్తుకోవడం ద్వారా ఈవిడికి ఏమొచ్చింది? ఒక క్రొత్త జీవితం ప్రసాదించబడింది. మోడు వారిపోయినటువంటి నయోమి జీవితంలో, ఏ ఆశ లేనటువంటి నయోమి జీవితంలో ఒక కొత్త జీవితం. అంతేకాదు ఒక సెక్యూరిటీ, ఒక మనశ్శాంతి, ఒక పీస్. ఇంకా నా కష్టాలు తీరిపోయినాయి. హల్లెలూయా. ఎవరి వాళ్ళ కన్నీటిలో ప్రార్థన చేస్తున్నారో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అలాంటి పదిలపరచబడినటువంటి సమయాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక. నా కష్టాలు తీరిపోయినాయి, ఇంకా అన్నీ నేను యేసు ద్వారా పొందాను అనేటువంటి పరిస్థితులు దేవుడు మీ జీవితాల్లో రాజ్యాలని నేను కోరుకుంటున్నాను. సో యోబేద్ అనే మాట ఇంకొక అర్థం ఏంటంటే గాడ్స్ సర్వెంట్ అని అర్థం. ఇంకొక మాట వర్షిపర్ అని అర్థం. ఈ పుట్టడం ఆయన ఎట్లా పుట్టాడు? దేవుని ఆరాధికుడుగా పుట్టేశాడు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించేవాడుగా పుట్టాడు, దేవుణ్ణి సేవించేవాడుగా పుట్టారు. అలా పుట్టాలి, అలా ఎదగాలి అని చెప్పి అలాంటి పేరు వాళ్ళు పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరికి ఈ యొక్క వంశము ఎవరిని మనకు అందించింది? దావీదు మహారాజుని అందించింది. హల్లెలూయా. ఏ ఆశ లేనటువంటి రూతు తన ఆశ తీర్చుకోవటమే కాకుండా ఒక క్రైస్తవుడు ఆశను కూడా తీర్చింది. ఏంటి? దావీదు మహారాజు అన్ని కీర్తనలు రాసి దేవుణ్ణి ఆరాధించే ఒక గొప్ప ఆరాధికుణ్ణి మనకి ఒక ప్రసాదంగా ఇచ్చింది. దావీదు చిగురు, దావీదు వంశంలోనే యేసుక్రీస్తు పుట్టాడు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుకోండి. రూతు నందు, బోయజుకు రూతు నందు ఓబేదు కనెను అని అంట. రూతు నందు నీ ఆశ లేని, నీ నిరీక్షలు లేని నీ జీవితంలో, స్వస్థత లేని నీ జీవితంలో ఆరోగ్యం నింపాలని నేను కోరుకుంటున్నాను. ఏ ఆశ లేని నీ జీవితంలో దేవుడు నీకు ఆశ కలిగించాలని నేను కోరుకుంటున్నాను. అరే నేను సాక్ష్యం చెప్పలేకపోతున్నాను అన్నప్పుడు నీ సాక్ష్యం గవర్నర్ యొద్ద చెప్పబడాలని కోరుకుంటున్నాను. నీ పట్టణంలో, నీ గృహంలో, నువ్వు హీనంగా చూపబడుతున్న స్థలంలో నీకు దేవుడు ఘనత ఇచ్చునుగా కానీ మీ తల్లిగా నేను కోరుకుంటున్నా. రూతు వలె మనము జీవిద్దామా? రూతు బోయజుని అడిగినట్లుగా ప్రభువును మనం సవ్యమైన ప్రార్థన, రాత్రి ప్రార్థన, తైలాభిషేకంతో ప్రార్థన, పరిశుద్ధాత్మ యందు ప్రార్థన మనం కూడా చేసుకుని వర్ధిల్లాలని దేవుని పేరట మీకు తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధుడా, కృపాసక్తి సంపూర్ణమైనటువంటి తండ్రి, జీవాధిపతి యేసయ్య, రూతు 4వ అధ్యాయం ద్వారా మీరు మాకు ఎంతో చక్కగా అనేక విషయాలు మీరు బోధించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ నిరీక్షణ, ఏ ఆశ లేకపోయినా, విధవరాలైనా కూడా తండ్రి తనకున్న సమస్తాన్ని మోయాబు దేశంలో విడిచిపెట్టి రిక్త హస్తాలతో, ఏ సంపాదన లేకుండా, ఎప్పుడూ కష్టపడి పనిచేయని స్త్రీ అయినా కూడా తండ్రి తను ఒళ్ళు అలసేలాగా నీ సంఘంలో పనిచేసి నీ సాక్షిగా నిలిచినప్పుడు తండ్రి ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా రూతుని మీరే ధనవంతురాలు చేశారు. బోయజు వంటి భర్తను ప్రసాదించారు. ఒక ప్రత్యేకమైన ఇంటిని ఇచ్చారు, సంఘాన్ని ఇచ్చారు, సాక్ష్యాన్ని ఇచ్చారు, ఘనతనిచ్చారు, కుమారుణ్ణి ఇచ్చారు. అనేక వంశములకు తల్లి, ఆ వంశంలోనే, రూతు వంశంలోనే తండ్రి దావీదు భక్తుని మీరు మాకు ప్రసాదించారు. మేము ఇవాళ ఏ స్థితిలో ఉన్నామో ప్రభువా, ఏది పోగొట్టుకొని ఉన్నామో, ఏ సాక్ష్యం పోగొట్టుకుని ఉన్నామో, కుమార్ని పోగొట్టుకుని ఉన్నామేమో, భర్తని పోగొట్టుకున్నామేమో ప్రభువా, సహవాసం మేము పోగొట్టుకొని ఉన్నామేమో, సంఘాన్ని విడిచి ఉన్నానేమో తండ్రి, బాప్తిజం లేదేమో, వాక్య జీవితం మాలో లేదేమో తండ్రి, పరిశుద్ధాత్మ అభిషేక జీవితం లేదేమో, నీతి క్రియలు లేదేమో, మేము ఏది పోగొట్టుకుని ఉన్నా ఈ వాక్యపు సంపదలోంచి మాకు సమస్తమును రూతుకు అనుగ్రహించినట్లుగా అనుగ్రహించి ఈ భూమి మీద ప్రభువా నీ సాక్షులుగా నుంచి పరలోకంలో నీ కుమారులు, కుమార్తెలుగా మేము చేర్చబట్టుకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.
ఈ రూతు గ్రంథం వింటూ మీరు ఎంత ఆనందించారో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ఎంతో నేను ధన్యురాలనని నేను అనుకుంటాను. ఇది బోధించే భాగ్యాన్ని, దేవుని సంఘమైన మీతో ఈ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చిన పరమ తండ్రి యేసయ్యకు నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను. ఇంకొక ఎపిసోడ్ రూతు గ్రంథంలోంచి చేసిన తర్వాత మనం ముగించుకుందాం. ఇప్పటికి నేను ఉంటాను. మరి గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.